ప్రొద్దుటూరు ప్రజలకు మరియు పాత్రికేయ సోదరులకు నా పేరు చౌడూరు మహబూబ్ బాషా అండి. అందరికీ నమస్కారాలు. నేను ప్రొద్దుటూరు ఐటీ వింగ్ అధ్యక్షుడిని. నిన్న ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమిటంటే, నిన్న ముక్తియార్ అన్న గారి దగ్గర ఉండే ఖలీల్ అనే వ్యక్తి మా ముస్లిం నాయకుడు అయినటువంటి మా వైస్ చైర్మన్ ఆయిల్ మిల్ ఖాజన్న గురించి కొన్ని అసత్య ఆరోపణలు, కొన్ని అవాకులు చెవాకులు పేలడం జరిగింది. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ కౌంటర్గా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుందండి. ముఖ్యంగా ఏమిటంటే, నీకు అవగాహన రాహిత్యం వలననో, లేక చదవడం రాకనో, లేక వినడం పొరపాటుగా విన్నావో ఖలీలన్న, 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పింది మా ఆయిల్ మిల్ ఖాజన్న గురించి కాదండి, మీ ముక్తియార్ అన్న గురించి. అది మీకు ఎలా అర్థమైందో మాకైతే అర్థం కావడం లేదు. ఇంకొక విషయం ఏమిటంటే, మట్కా, గుట్కా, క్రికెట్ బెట్టింగు, జూదము మా నాయకుల మీద పదే పదే ఆపాదించి బురద జల్లి మా మీద మీరు ఎలక్షన్లలో గెలవడం జరిగింది. ఇప్పటికి కూడా అదే ధోరణిలో మీరు ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మీ గవర్నమెంటే ఇప్పుడు ఉండేది. దాని గురించి ఏదో ఎంక్వైరీ వేసి మీరు దాన్ని నిగ్గు తేల్చవలసిందిగా కోరుతున్నాము. ఎన్నిసార్లు చెప్పినా పదే పదే అబద్ధాలు నిజాలు కావు కదండి. ఇంకొకటి, ఆయిల్ మిల్ ఖాజన్న గురించి మీరు క్రికెట్ బుకీ అని చెప్పారు. 2014 ఎలక్షన్లలో, కౌన్సిలర్ ఎలక్షన్లలో ఇదే ఖాజన్న మీకు సహాయపడి కౌన్సిలర్ ఎలక్షన్లలో మీకు లబ్ధి చేకూర్చినది తెలీదా? అప్పుడు ఆయన ఏందో మీకు ఆయన గురించి తెలియదండి. ఇప్పుడు మీరు ఆయన గురించి పదే పదే ఇలా అవాకులు చెవాకులు పేలడం సరికాదండి. అప్పుడు 2014లో కౌన్సిలర్ ఎలక్షన్లలో ఇదే ఖాజన్న మీకు హెల్ప్ చేయకపోయినంటే వైఎస్ మహమూద్ అన్న చేతిలో చిత్తుగా ఓడిపోయి ఉండేవారు. ఇదే ముక్తియార్ అన్న చిత్తుగా ఓడిపోయి ఉండేవారు. దాని గురించి అప్పుడు మీకు ఎలా హెల్ప్ చేసినప్పుడు అప్పుడు మీకు అన్న ఏదో మీకు తెలీదా? ఎటువంటి వాడు అనేది, ఆయన పవర్ ఏదో తెలీదా? ఇంకొక విషయం, పవర్ లేని వైస్ చైర్మన్ అనేసి మీరు చెప్తున్నారు. ఆయన పవర్ ఏంటో, ఫస్ట్ సారి కౌన్సిలర్గా గెలిచి ఫస్ట్ సారే వైస్ చైర్మన్గా కాబడిన ఆయిల్ మిల్ ఖాజన్న పవర్ ఏంటో 30 ఇయర్స్ ఇండస్ట్రీలో ఉండే ముక్తియార్ అన్న ముస్లిమ్స్ గురించి పట్టించుకోక జామియా మస్జిద్లో, ఖబరస్థాన్లో సుమారు 35 లక్షల రూపాయలతో ఇదే ఆయిల్ మిల్ ఖాజన్న ఆ రోడ్లు అవన్నీ డెవలప్మెంట్ చేశారు. అవి కనపడలేదా అండి మీకు? 65 లక్షలతో ఈద్గా పనులను చేశాడు. అవి కనపడలేదా? శివాలయం సర్కిల్లో తోపుడు బండ్ల మీద పెట్టుకునే చిరు వ్యాపారస్తులు, పూలు పండ్లైతేనేమి, వాళ్ళందరినీ అక్కడి నుంచి అధికారులు ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందనేసి వాళ్ళందరినీ తీసేయమని చెప్పినప్పుడు ఇదే ఖాజన్న అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరినీ అక్కడే ఉండే విధంగా మాట్లాడినప్పుడు తెలీదా ఇతని పవర్ ఏంటో మీకు? ఊరికి అనవసరమైన మాటలు చెప్పడం కాదండి, వీళ్ళ గురించి చాలా ఉన్నాయి మళ్ళీ మాట్లాడుకోవాలనుకుంటే. తాత్కాలిక ఆయన పవర్ ఏంటో తెలియాలంటే తాత్కాలిక మార్కెట్, కూరగాయల మార్కెట్లో ఉండే వ్యాపారస్తులను అడగండి, చెప్తారు వాళ్ళకి ఎటువంటి సహాయం చేశాడో. చౌకబారు విమర్శలు చేయడం సరికాదని విన్నవించుకుంటున్నాను. ఇంకొక విషయం ఏమిటంటే, వ్యక్తిగత విమర్శలకు తావు ఇవ్వకుండా ఉంటే మంచిది. వ్యక్తిగత విమర్శలకు వెళ్తే మీ నాయకుని గురించి చెప్పాలనుకుంటే సోమశిల గెస్ట్ హౌస్లో జరిగినది, దొంగతనాల గురించి, ఇంకొకటి మట్కా గురించి చెప్పాలనుకుంటే ఇటువంటి కోకొల్లలుగా ఉన్నాయి. వ్యక్తిగత విమర్శలకు వెళ్లకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏదన్నా చేస్తే బాగుంటుందని మనవి.